ఇప్పుడు ఈ బోనస్ ఇస్తలేడా అని బోనస్ ఏం బోనస్ ఏం బోనస్ సన్నోట్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు 500. ఈ సన్నోట్లు కేసీఆర్ ఎలక్షన్ ముంగల ప్రకటించుండి ఇస్తా అంట అని ఆడు కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే నేను మళ్ళీ గెలుస్తా కదా గెలిచినాక ఇస్తామని దాన్ని ఆపిండు. అదే వీడు అమలు చేసిండు. కొత్తగా వీడి నోటి నుంచి ఏమున్నది వాందే వీడు. అది కూడా కేసీఆర్ బునాదే. ఇక ఆయన రాలేడు, ఈయన వచ్చిండు ఆ సన్న బియ్యం ఇప్పుడు నేను ఇస్తున్నా అంటున్నాడు. మొదలే ప్రకటించింది అది. అది కొంతమందికి ఇట్లా అడుగులు తెలుస్తాయి, తెలివై కొంతమందికి. కానీ కేసీఆర్ ప్లాన్ వేసిన మాటనే ఈయన సన్న బియ్యం ఇచ్చుడు. కాంగ్రెస్ వచ్చింది సన్న బియ్యం నేను ఇచ్చిన, దొడ్డు బియ్యం అవి ఇవి ఒట్టిగా వండి మీరు ఎందుకు తిప్పలు పడుతున్నారు, ధర వస్తలేదు, మీరు సన్న బియ్యం అలుకుర్రి మళ్ళా వచ్చే సంవత్సరంలో అని చెప్పిండు రైతులకు. ఈయన వేసిండు గంతే మార్పు అంతే. ఇక ఎవరికి రైతులకా ఏ సన్నోట్ల ధరనా? ఇక మాది ఇక్క అంటే ఒడ్లు వండాయి కొంచెం మాకు బాగా దాని అర్థం కాదు. అది ఒడ్లు వండే ఏరియాలో అది బాగా అర్థమవుతుంది. కానీ ఇస్తున్నామంటున్నారు కానీ ఏడా సంచులు నింపుతలే, ఏడా నాకు జోకినట్టు అనిపిస్తలేదు.